నమస్కారం కామెంట్స్. రేపు 19వ తారీఖు నాడు అంటే రేపు శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకి మన జిఎం ఆఫీస్ దగ్గర మన జిఎం ఆఫీసే కాదు మొత్తం త్రూఅవుట్ సింగరేణిలో ఉన్న అన్ని జిఎం ఆఫీసుల్ని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ కారణం వల్ల ఇది చేస్తూ ఉన్నాం వాటి వివరాలు చెప్పాలనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. మీకు తెలుసు మొన్న 12వ తారీఖు నాడు హైదరాబాద్లో స్ట్రక్చర్ మీటింగ్ పెట్టారు సిఎండి లెవెల్లో. మేమందరం పోయినాం, స్ట్రక్చర్ కమిటీ మెంబర్లు అందరం పోయినాం. పోయిన తర్వాత గతంలో మన ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటికి 3 సార్లు స్ట్రక్చర్ మీటింగ్లు జరిగినాయి. ఒకటి సిఎండి లెవెల్లో జరిగింది, 2 డైరెక్టర్ పాల్ లెవెల్లో జరిగినాయి. ఈ మూడిట్లో ఏదైతే యాజమాన్యం ఒప్పుకున్నదో, ఒప్పుకోకపోతే వేరు, ఒప్పుకున్నటువంటి విషయాలని మీరు కమిటీ చేసినటువంటి విషయాలని ఏం చేశారో సర్క్యులర్ ఏమిచ్చారో చూపించండి అని అడిగినాం. ఇప్పుడు మనం ఇక్కడ సేఫ్టీ కమిటీ మైన్ కమిటీ జరుగుతుంది. మీరు కొన్ని సమస్యలు చెప్తారు, మైన్ కమిటీ మెంబర్లు మేనేజరు వాటిని పరిష్కారం చేయాలి. కొన్ని అన్ని చేయలేకపోయినా కొన్ని చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వరకు కొన్ని చేయాలి. మళ్ళీ మీటింగ్లో మీరు కూర్చున్నప్పుడు చెప్పాలి ఆయన ఏమని, ఇగో బాబు మీరు ఇది అడిగారు, మేము ఇది చేసినాం, ఇది చేయలేకపోయినాం, ఇట్లా ఉన్నదని చెప్పాలి కదా. మరి ఉట్టిగా వచ్చిపోవడానిక, బడ్జెట్ తినిపోవడానిక? అసలు మనం ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పింది ఏంది, సింగరేణిలో స్ట్రక్చర్ సమావేశాలు జరగాలి. టీపీజీ కేసు ఉన్నప్పుడు 6 సంవత్సరాల కాలంలో స్ట్రక్చర్ మీటింగే జరపలేదు వాళ్ళు. మరి ఎట్లా పరిష్కారం అయితే సమస్యలు? ఏదైనా ఒప్పందాలైనా ఏదైనా జరిగినా స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని మాట్లాడి అగ్రిమెంట్ చేసుకోవాలి. అది కదా జరగాల్సింది. స్ట్రక్చర్ మీటింగ్లు జరపలేదు. సిఎండి లెవెల్లోనో డైరెక్టర్ లెవెల్లోనో పోవడం, మాట్లాడుకోవడం. ఇప్పుడు మేము కూడా పోతాం, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పోతాం. పోయి ఏమున్నది, ఇగో ఈయన సమస్య ఉన్నది, ఆయన సమస్య ఇది ఉన్నది, ఈయనకి ఇంక్రిమెంట్ అది ఇయే కదా మాట్లాడు. అవి కాదు కదా, జనరల్ సమస్యలు, కార్మికులందరికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడి ఏదైనా ఒక ఒప్పందం చేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. మనం ఎన్నికలు అయిన తర్వాత మనకి పైన సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు నాడు గుర్తింపు పత్రం ఇచ్చిండు. అంటే ఈ సెప్టెంబర్ 9కి సంవత్సర కాలం అయింది మనకి ఇచ్చిన తర్వాత మనం స్ట్రక్చర్ మీటింగ్లో ఏమడిగినాం, ఒక 10-12 డిమాండ్లు ప్రధానంగా మాట్లాడినాం. అందులో కొన్నిటి మీద యాజమాన్యం అంగీకరించింది, కొన్నిటి మరి అంగీకరించినైతే సర్క్యులర్ రావాలి కదా. ఉదాహరణకి మన మైనింగ్ స్టాఫ్ సోదరులు ఉన్నారు, లేదా ట్రేడ్స్మెన్స్ ఉన్నారు. వీళ్ళు మెడికల్ అన్ఫిట్ అయితే 2009లో మనం ఒక ఒప్పందం చేసినాం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు. ఏమని, వీళ్ళు కనుక ఏమన్నా మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో వాళ్ళకి అదే పని ఇవ్వాలని అగ్రిమెంట్ చేసినాం. మనం ఉన్నంత పీరియడ్ ఇచ్చారు. ఆ తర్వాత టీబీజీ కేసు వచ్చినా దాన్ని తీసేసి హెడోర్మెన్ అన్ఫిట్ అయినా జనరల్ మధురినే పంపిస్తారు. మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇది న్యాయమా చెప్పండి? వాళ్ళు ఒక సూపర్వైజర్గా చేసి, ఒక షిఫ్ట్కి ఇన్ఛార్జ్గా చేసి ఏదైనా అనారోగ్యం వల్ల ఇదైతే మరి వాళ్ళని జనరల్ మధురుగా పంపిస్తారా? కాబట్టి దాన్ని ఇచ్చేయాలి అంటే మంచిది ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 8 నెలలు కావచ్చింది. మీరు మొదటి స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్నారు. మరి ఏది ఇంతవరకు అమల్లోకి తీసుకొచ్చిన సర్కారు ఎందుకు ఇవ్వరు? అది అట్లనే ఉన్నది. దాని తర్వాత మార్పేర్ల సమస్య ఉన్నది. మార్పేర్ల సమస్య, వాళ్ళు దాదాపు తండ్రి దిగిపోయిండు, అన్ఫిట్ అయిండు, లేదా చనిపోయిండు. ఆ పిల్లవాడు ఇప్పుడు వేరే పేరు ఉన్నది ఆ సర్టిఫికెట్లో, అవి ఆపేసారు మీరు. మరి దాని మీద పరిష్కారం చేయాలని అడిగినాం. ఒప్పుకున్నారు. ఒప్పుకొని మొత్తం ఆ పేర్లన్నీ కలిపి అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్కి పంపించి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 6 నెలలు దాటింది. ఇంతవరకు దానికి సమాధానం రాలా. ఎవరు తేవాలి? ఈ పిల్లలు ఏమడుగుతున్నారు, అరే మీరు గెలిచింది కదా మాకు చేపియాలి కదా అంటారు. మేము చేపియాలి. ఎక్కడ చేపియాలి? కంపెనీ వాళ్ళ దగ్గర చేపియాలి. కంపెనీని ఒప్పించినాం కదా, ఒప్పించి పరిష్కారం చేస్తాం, దీన్ని మేము ఇది చేస్తామని చెప్పేసి రాయించి దాన్ని న్యాయ సలహా కొరకు అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ ఎవరి కింద ఉంటాడు? యూనియన్ కింద ఉంటాడా? యూనియన్ ఎక్కడికి పోయి మాట్లాడేది ఉంటుందా? ఎవరు మాట్లాడాలి?
కంపెనీ వాళ్ళు కూడా డైరెక్ట్ పోయి మాట్లాడలేరు అడ్వకేట్ జనరల్ తోటి, గవర్నమెంట్ తోటి మాట్లాడాలి. ఆయన న్యాయ మినిస్టర్ ఎవరైతే ఉంటాడో ఆయన కింద ఉంటాడు, ఆయనకు చెప్పి అరే ఇది న్యాయమైన కేసులయ్యా, ఎప్పుడో 30 సంవత్సరాల నాడు ఏదో కారణం వల్ల ఆయన వేరే పేరు మీద ఎక్కిండు, మరి ఇప్పుడు 30 సంవత్సరాలు పనిచేసిండు కదా, చేసిన తర్వాతనే కదా ఇప్పుడు అడుగుతున్నది ఉద్యోగం, అది ఇవ్వాలనంటే అది అడ్వకేట్ జనరల్ నుంచి రాదు. మేము ఎప్పుడు అడిగినా అడ్వకేట్ జనరల్ దగ్గర ఉంది అంటున్నారు. ఉంటే ఉపయోగం, తెప్పియాలి కదా, మీ బాధ్యత కదా. కాబట్టి అట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకి మొన్న మేము అన్నాం మీకు ₹1,00,00,000 మేము చేసినాం కదా అంటున్నారు. ఏది యాక్సిడెంట్లో చనిపోయిన దాని మీద జరిగింది. అది ఏంటిది? అది మీకు తెలుసు, మన దగ్గరే కదా, మన శ్రీరామపురం డివిజన్లోనే ఆ డిమాండ్ వచ్చింది 5 సంవత్సరాల నాడు. అప్పుడు ఆ SRP 3లో 4 కార్మికులు చనిపోయినప్పుడు మన అందరం కలిసి డిమాండ్ చేసింది ఏంటంటే ₹1,00,00,000 ఇవ్వాలి ఆ కుటుంబాలకి అని. శవాలు పోనీయకుండా ఇదే గద్దె మీద పెట్టించి, SRP 3 గద్దె మీద పెట్టించి రాత్రి 11 అయిన దాకా ఆపినాం. ఆయన మంచిర్యాల ASP వచ్చి మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పి నువ్వు ఎక్కడైనా చేసుకో, పోవడానికి వీలేదని అందరూ అడ్డం పండుకున్నారు. మీరు చూశారు, కొంతమంది వచ్చి ఉండొచ్చు ఆ రోజున. పండుకుంటే శవాలు తీసుకొని మనం ఆపితే 11 గంటలకి మన గుర్తింపు సంఘం లీడర్ వచ్చి గోదావరి కన్ నుంచి ఆయన చెప్పింది ఏంటంటే అరే మీరు శవాలు ఉంచితే అవుతుందానా, మీరు ఫోన్ ఇవ్వండి మేము మాట్లాడతామన్నది. సరే మంచిదని ఫోన్ ఇచ్చినాం. అయిందా? 5 సంవత్సరాలైనా కాలాలి. ఇవాళ మనం వచ్చిన తర్వాత మరి ఆ ₹1,00,00,000 డిమాండ్ అని అంటే అప్పుడు బ్యాంకర్స్తో మాట్లాడి, మన చైర్మన్ వీళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి మనకి యాక్సిడెంట్లో బావిలో కావచ్చు బయట కావచ్చు యాక్సిడెంట్లో చనిపోతే ₹1,00,00,000 ఇస్తామని ఒప్పుకున్నారు. SBI ఒప్పుకున్నది, మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒప్పుకున్నది, కానీ గ్రామీణ బ్యాంక్ కూడా ఇప్పటికి ఒప్పుకున్నారు. ఇప్పటికి మన శ్రీరామపురంలో చాలా మందికి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్నది. దురదృష్టం వల్ల ఎవరు యాక్సిడెంట్ అవుతుంది ఎప్పుడు చనిపోతున్నారని మనం ఏం చెప్పలేం కదా. దురదృష్టం వల్ల ఇప్పుడు ఆ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్న కార్మికుడు చనిపోతే రూపాయి రాదు. మరి అది వాళ్ళు ఇవ్వాలి కదా. దాని మీద మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, గ్రామీణ బ్యాంక్ వాళ్ళు మా మేనేజ్మెంట్ పైన మేనేజ్మెంట్ ఒప్పుకుంటలేదంటారు. మీరు ఒప్పుకోకపోతే మా కార్మికులు నీ బ్యాంకులో అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటారు, ఆయనకి ఇష్టం వచ్చిన బ్యాంకులో తీసుకుంటారని చెప్పినాం. చూద్దాం ఈ నెల వరకు, ఎందుకంటే ఈ దసరా వరకు చూసి చేయకపోతే మాత్రం తప్పనిసరిగా గ్రామీణ బ్యాంకుల అకౌంట్ ఉన్న కార్మిక సోదరులు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ అది క్యాన్సిల్ చేసుకొని వేరే బ్యాంకులో తీసుకుంటేనే దురదృష్టం వల్ల యాక్సిడెంట్లో చనిపోతే ₹1,00,00,000 అనేది వస్తుంది. సరే అంతకుముందు ఏముండే, యాక్సిడెంట్లో చనిపోతే మన దగ్గర మనందరం కలిసి 10 లక్షలు ఇచ్చేటోళ్ళం. మ్యాచింగ్ గ్రాంట్ కింద కంపెనీ 10 లక్షలు ఇచ్చేది. అప్పుడు అది 20 లక్షలు అయింది. ఇప్పుడు ఆ 20 లక్షలే మనకు దొరుకుతుంది. అప్పుడు ఇప్పుడు ₹1,00,00,000 బ్యాంకు ద్వారా వస్తాయి, కంపెనీ ఇచ్చే 20 లక్షలు వస్తాయి. 1,20,00,000 పైన ఇవాళ కార్మికుల కుటుంబానికి మనం ఇవ్వగలుగుతున్నాం. సరే కార్మికుని తీసుకురాలేము, మనందరం గొడవ చేస్తాం యాక్సిడెంట్ అయినప్పుడు. ఆ కార్మికుని అయితే మనం తేలేము, కనీసం ఆయన కుటుంబానికి అది న్యాయం జరగాలి కదా. అది జరిగింది. ఇప్పుడు మన కార్మికులు ఏమడుగుతున్నారంటే అరే మీరు యాక్సిడెంట్ చేసిండు కానీ మామూలుగా చనిపోతే, ఏదో ఆరోగ్యం బాగలేక చనిపోతే మరి వాళ్ళకేం రావట్లేదు కదా, వాళ్ళ గురించి కూడా చేయండి, మేము కావాలంటే మేము మనిషికి 100-200 వేసుకొని మేము ఇచ్చేస్తామని అంటున్నారు. దాని మీద కూడా డిమాండ్ పెట్టినాం. వాళ్ళ కుటుంబానికి ఒక 30 లక్షలన్న ఇవ్వాలని పెడితే మొన్ననే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఒప్పుకున్నాడు, 10 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే ఎక్కడో ఉంటుంది మంచిర్యాలలో, మన వాళ్ళు ఎంతమందికి అకౌంట్ ఉంటుంది దాంట్లో 10 లక్షలు ఇస్తామన్నారు. మేమేమంటున్నాం, SBI యూనియన్ బ్యాంక్ అయితే మెజార్టీ కార్మికులందరికీ అవుతుంది కాబట్టి ఆ 10 లక్షలు వాళ్ళు ఇస్తే మనం అందరం 100-200 వేసుకొని మనం ఒక 10 లక్షలు ఇస్తే కంపెనీ వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కింద 10 ఇస్తే 30 అవుతుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని కూడా ఇచ్చేయమని అడుగుతున్నాం. ఆ డిమాండ్ కూడా ఉన్నది. దాంతోపాటు ప్రధానంగా ఇవాళ మేము అడిగింది ఏంటంటే మొన్న వీటన్నిటికీ మీరు ఒప్పుకున్న వాటన్నిటికీ సర్క్యులర్ ఇవ్వండి. ఒప్పుకొని ఉంటే తర్వాత ఇప్పుడు మీరు సొంత ఇంటి పథకం అడిగినాం, మీరేమన్నారు, మంచిది దీన్ని పరిష్కారం చేస్తాం. 2009లోనే, ఇప్పుడు కొత్తగా వీళ్ళు సొంత ఇంటి పథకం ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన ఇది కాదు. 2009లో మన గుర్తింపు సంఘం ఉన్నప్పుడు నరసింహరావు CNMD ఒప్పుకున్నాడు, సర్క్యులర్ ఇచ్చిండు. ఆ సర్క్యులర్ కూడా వీళ్ళకి ఇచ్చినాం. ఈ సర్క్యులర్ ప్రకారం కార్మికులకి
స్థలం ఇవ్వాలి, ఒక 200-250 గజాల స్థలం ఇవ్వాలి, బ్యాంకులో లోన్ ఇప్పిస్తే వాళ్ళే కట్టుకుంటారు, నువ్వేం కట్టియాల్సిన అవసరం ఉండదు. కట్టుకుంటే అది నెలకింత మనకి కట్ అవుతుంది, మనకి ఇల్లు అవుతుంది. ఆనాడు నరసింహరావు గారు ఏమన్నాడంటే 70,000 మంది కార్మికులు ఉన్నారు అప్పుడు, ఇప్పుడన్నా 40కి వచ్చినాం కానీ 70,000 మంది ఉన్నారు. ఈ 70,000 మందికి నేను ఒక్కసారి చేయలేను, ఫేస్డ్ మేనర్లో చేస్తాను. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కసారి ఇచ్చుకుంటూ పోతా అన్నాడు. ఫస్ట్ భూపాలపల్లి ఇస్తా, సత్తుపల్లి ఇస్తా, తర్వాత శ్రీరాంపురం ఇస్తా, తర్వాత గోదావరి కని ఇస్తా, ఎక్కడ క్వార్టర్స్ తక్కువనే అక్కడ చేసుకుంటూ పోతా అన్నాడు. మంచిది అన్నాం. భూపాలపల్లిలో 120 ఎకరాల భూమి కొన్నారు ప్లాట్లు ఇవ్వడానికి. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ వచ్చింది కదా భూపాలపల్లి, దాని అవతల కొన్నారు. అక్కడ కొన్ని ప్లాటింగ్ చేసిండ్రు. ప్లాటింగ్ చేసి మీరు అప్లై చేసుకుంటే దానికి రోడ్లు, కరెంటు, నీళ్లు అన్ని ఏర్పాటు చేస్తాం, బ్యాంకు ద్వారా మీకు రుణాలు ఏర్పాటు చేపిస్తామని నోటీస్ బోర్డు వేసి. ఇక మనోళ్ళు ఏమన్నారు, అది జంగల్లో ఉన్నది కదా, ఆడికి పోయి ఇల్లు ఎవడు కడతాడు. అప్పుడు భూపాలపల్లి చిన్న గ్రామం, ఇప్పుడేం జిల్లా కేంద్రం అయింది కాబట్టి డెవలప్ అయింది. ఇక్కడ ఎవడు ఇల్లు కట్టుకుంటాడు, మేము ఇక్కడ ఎందుకు ఉంటాం, మేము ఎక్కడికి పోయేటోళ్ళం, మేము మాకెందుకు ఇక్కడ అని చెప్పేసి మాకు మా సొంత ఊర్లోనో లేకపోతే మాకు జిల్లా కేంద్రంలోనో కావాలని అడిగినప్పుడు అది ఎవరు తీసుకోలేదు. తీసుకోకపోతే అట్లా అయిపోయింది. మన దగ్గర కూడా ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తామన్నారు? ఇప్పుడు మనం గోదావరి కనికి బొంగ ఇందారం దగ్గర రైట్ సైడ్ ఇప్పుడు డంప్ యార్డ్ జరుగుతుంది కదా, ఆనాడు భూమి కొన్నారు. దేనికి? మనకి ప్లాట్లు ఇవ్వడానికి. అట్టనే ఇక్కడ ఇంకొక కాలనీ, ఇప్పుడు R&R కాలనీ ఉంది కదా, అక్కడ ప్లాటింగ్ చేశారు. చేసి అక్కడ ఇస్తారంటే మనోళ్ళు ఏమన్నారు అప్పుడు కార్మికులు, ఈ వరిలో ఇల్లు కడతారా, ఏటీసీ వాళ్ళు భలే ఒప్పందం చేసుకొచ్చిండ్రు, వర్షాలు వస్తే పోతే ఇల్లు లేచిపోతాయని అన్నారు. మనం తీసుకోకపోతే ఇక తాళపల్లి వాళ్ళకి, ఆ భూములు పోయిన వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఆ ప్లాట్ ఎంత అవుతుందా? 15-20 లక్షలు లేదు, అక్కడ ప్లాటే రాదు. భూపాలపల్లిలో కూడా అంతే. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ జిల్లా కేంద్రం అయింది, 10-15 లక్షలు లేదు, అక్కడ ప్లాటే రాదు. మరి ఇందారం దగ్గర వేసుకొని ఉన్నట్టయితే మనం తీసుకుంటే ఒక్కడే తీసుకున్నాం, మళ్ళీ ఆయన పేరు ఒక్క కార్మికుడే తీసుకొని వేసుకుంటే ఇల్లు అక్కడ ఎవరు తీసుకోవాలా. ఎందుకంటే ఆడేవాడు ఇల్లు కడతాడు, ఆడ నుంచి ఇడిదాకా వస్తామని డ్యూటీలకు అన్నారు. ఇప్పుడు అది మంచిగా హైవే పక్కన మంచిగా గోదావరి కనికి మనకి మధ్యలో సెంటర్ అయ్యేది, మంచి కాలనీ అయ్యేది. దూరమే ఉంటుంది. ఇప్పుడు మనం టౌన్లో తీసుకోవాలంటే మంచిర్యాల టౌన్లో ఇస్తారా, దొరుకుతుందా? ఎక్కడైనా కొద్దిగా దూరంలో ఇస్తారు. ఒక 1000, 2000, 3000 ఇల్లు కడితే అది మొత్తం పెద్ద టౌన్షిప్ అయిపోద్ది. అట్లా సొంత ఇంటి పథకాన్ని చేస్తే ఒప్పుకున్నారు. ఒప్పుకొని కమిటీ వేసిండ్రు. మరి ఏది మీ కమిటీ రిపోర్ట్ ఇప్పటివరకు? ఏమి ఇస్తామనుకున్నారు? ఒక ప్రపోజల్ ఆ కమిటీ వాళ్ళు ఏమన్నారంటే, మన పాత క్వార్టర్స్ ఉన్నాయి కదా, డీటెయిల్ క్వార్టర్స్, అవన్నీ కూలగొట్టి దాంట్లో అపార్ట్మెంట్లా కట్టి ఎవరొక లాటరీ సిస్టంలో ఎవరెవరికి రానిండి చేస్తే ఒక బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకుంటే వాళ్ళ పేరు మీద లోన్ వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే అవి అలాట్మెంట్ చేసి ఇది చేస్తాము, సొంత ఇల్లు అయిపోద్ది అని అంటున్నారు. మరి ఆ స్కీమ్ ఏదో ఒకటి తీసుకురావాలి కదా ప్రపోజల్ ముందుకి, సొంత ఇంటి పథకానికి. అది తీసుకురావట్లేదు. సరే, ఏదున్నా సొంత ఇంటి పథకాన్ని తక్షణమే పరిష్కారం చేయమన్నాం, దానికి సర్క్యులర్ ఇవ్వాలన్నాం, అది కాలేదు. తర్వాత లాభాల వాటా ఎప్పుడు చూసినా లెక్కలు మీరు చెప్పండి. అసలు ఏప్రిల్తో లెక్కలు అయిపోతాయి. సరే, వీళ్ళేదో అకౌంట్స్ లెక్కలు కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఆగస్టు 24వ తారీఖు నాడు హైదరాబాద్లో బోర్డు మీటింగ్ జరిగింది. అందులో కంపెనీకి ఎంత లాభం వచ్చింది, బొగ్గు ద్వారా ఎంత వచ్చింది, కరెంటు ద్వారా ఎంత వచ్చింది, లేదా మనకి ఇంకా వేరే ఏమన్నా ఆదాయ వనరుల ద్వారా ఎట్లొచ్చింది, సోలార్ పవర్ ఆదాయం ఉంది కదా, ఎట్లొచ్చింది మొత్తం లెక్కలు చేశారు. చేసిన తర్వాత ఎందుకు చెప్తలేరు మీరు ఇప్పటివరకు? మీకేమి కుట్ర లేకపోతే వచ్చిన లాభాల వాటిని ఇస్తారు. దసరాకు ముందు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే, ఇస్తారు, అదేం డౌట్ లేదు. కానీ ఎంత ఇస్తారు, ఎంత లాభం వచ్చింది, సరే ఎంత పర్సెంటేజ్ ఇస్తాం అనేది మీ చేతిలో లేదు, అది ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. కానీ ఎంత లాభం వచ్చిందో నువ్వు చెప్తే మేము పోతాం ముఖ్యమంత్రి దగ్గరికి, మరి మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని అడుగుతాం. కానీ నువ్వు లాభాలు ఎందుకు చెప్తలేవు అంటే, కుట్ర లేకపోతే ఎందుకు చెప్తలేవు చెప్పండి న్యాయంగా. ఇవాళ మన సింగరేణి పరిస్థితి ఎట్లున్నదంటే, ఏదో మనోళ్ళు చెప్తారు కదా, గొర్రెలు తిరిగినోడు పోయి బర్రెలు తిరిగినోడు వచ్చిందన్నట్టు అయిపోయింది పరిస్థితి. వాస్తవంగా మీకు వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి రేపు కంపెనీ భవిష్యత్తు ఏందనేది కూడా ఆలోచన చేయాల్సింది మనమే. ఈ ఆఫీసర్లది ఏముందా, వాళ్ళు
చైర్మన్లు వస్తారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పైరు చేసుకుంటే ఇంకొక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మరి ఎప్పటికుంటే మనమే కదా, కార్మికులే కదా. ఈ కంపెనీ భవిష్యత్తు లేకపోతే మనకే కదా ప్రమాదం. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, సిఎండి అను మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, సింగరేణి భవిష్యత్తు లేదు, 10 సంవత్సరాల్లో క్లోజ్ అన్నారు. చూసారా మీరందరూ? ఎందుకు మరి కొత్త బాయిలు మరి ఎందుకు తీసుకురావు? ఎవరు బాధ్యత? మీది కాదా? వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి, వచ్చిన పైసలు ఏమవుతున్నాయి చెప్పమనండి. ఇవాళ మీకు తెలుసు, మొన్ననే పేపర్ స్టేట్మెంట్ మీరు చూసుంటారు, ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో స్కూళ్ళకి మరుగుదొడ్లు ఇంకేదో సదుపాయాలు చేయడానికి 146 కోట్ల 75 లక్షలు ఇచ్చారు డిఎంఎఫ్ నిధుల కింద. ఎవడయా ఈ 146 కోట్లు ఇచ్చే హక్కు నీకు ఆనికి వచ్చింది? ఆ 33 జిల్లాలకు ఇచ్చే హక్కున్నదా నీకు? నీది గవర్నమెంట్ ఏమన్నా? సింగరేణి ప్రాంతంలో ఇవ్వు. సింగరేణి 6 జిల్లాలలో ఉన్నది. ఈ 6 జిల్లాలలో ఉన్న 6 మండలాల్లోనో ఇంకొక పక్క మండలాల్లోనో స్కూళ్ళ కొరకు నువ్వు డబ్బులు ఇస్తుంటే సంతోషపడతాం, మన పిల్లలు మనవాళ్ళు ఉంటారని. నువ్వు 33 జిల్లాలకు ఇస్తావా? అంటే ఏంది నీ డబ్బా ఇది? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీకు తెలుసు, అసలు 2014 కంటే ముందు సింగరేణికి గవర్నమెంట్ రూపాయి బాకీ ఉండేది కాదు. ఎందుకంటే 2014 కంటే ముందు మన బొగ్గు కొనేటోండి. మన బొగ్గు ఎప్పుడు సింగరేణి మొదలైనప్పటి నుంచి మన బొగ్గులో 50% దాకా గవర్నమెంటే తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ జెన్కో కంపెనీకే తీసుకుంటారు. ఇంకో 30-40% ఆ ఎన్టీపీసీ వాళ్ళకి ఇస్తాం. ఇంకో 5-10% ఈ ప్రైవేట్ సిమెంట్ కంపెనీలకు వీళ్ళకి ఇస్తాం. సరే, ఎన్టీపీసీ వాడు ఇప్పటి వరకు ప్రతి నెల డబ్బులు పంపిస్తుంది కాబట్టి ఆయనతో మనకు జీతాలు వెళ్తానే జరుగుతుంది. ఆ గవర్నమెంట్ 2014 తర్వాత ఏం చేసిందంటే మెల్లమెల్లగా మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపుకుంటూ వచ్చాం. ఈ జైపూర్ పవర్ ప్లాంట్లో మన బొగ్గు తీసేపోయి మనం 100 ఎన్ని మెగావాట్ అది 1200 మెగావాట్ల కరెంట్ తయారు చేస్తున్నాం. 1200 మెగావాట్లు అంటే నీ భూపాలపల్లిలో జెన్కో కంటే కూడా పెద్దదైంది. వాడు మొత్తంగా 800, మనది 1200 మెగావాట్లు. ₹1 నీకు అవసరం లేకుండా మన బొగ్గుతోటి మన జీతాలతోటి దాన్ని తయారు చేపిస్తున్నాం. తయారు చేపించి మొత్తం ఎవరికి ఇస్తున్నాం? నువ్వు మొత్తం 112 మెగావాట్లు కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నాం, గవర్నమెంట్కే ఇస్తున్నాం. మరి దానికి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇస్తలేదు. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఆ గవర్నమెంట్ పోయే నాటికి ఎంత రావాలి? మనకి 19,000 కోట్లు రావాలి. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక 4-5 నెలలకు ఎలక్షన్లు ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు పాదయాత్రకు వచ్చింది ఇక్కడికి. వస్తే మేము ఇందారం దగ్గరే కలిసినాం ఆయన్ని. కలిసి సార్ ఇట్లా సింగరేణికి 19,000 కోట్లు ఇవ్వాలి గవర్నమెంటు, ఈ డబ్బులు రాకపోతే సింగరేణిలో మరి రేపు కొత్త బాగా రావు, సింగరేణి అగమ్య గోచరం అయితే అని అంటే ఆయన వెంబటే మంచిర్యాలకు పోయి ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి సింగరేణి మొత్తం ఇదైపోయే పరిస్థితి వచ్చిందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఒక 4-5 నెలలకి ఎలక్షన్లు జరిగినాయి, ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన మేము పోయి మళ్ళీ అదే భట్టి గారిని కలిసినాం. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆయన్ని కలిసి సార్ సింగరేణికి 19,000 కోట్లు ఇవ్వాలి, మరి ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వలేదు, మరి మీరన్నా దాన్ని ఇచ్చేయండి అనగానే ఆయన కోపం వచ్చింది. కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, అసలు ఈ గవర్నమెంట్ ఎట్లా నడపాలో నాకే అర్థం కావడం లేదు, రూపాయి లేదు, 6 లక్షల కోట్లు అప్పు ఉన్నది, మీరేమో మళ్ళీ సింగరేణికి డబ్బులని వచ్చిండ్రు అని అన్నాడు. మేమన్నా 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం, మేము కాదంటలేదు, తప్పనంటలా మీరు చెప్పింది. కానీ మీరేది గవర్నమెంట్ నడపాలి కదా, 6 లక్షల కోట్లు అప్పు ఉన్నా మరి మా సింగరేణి కూడా మేము నడుపుకోవాలి కదా. నడుపుకోవాలన్నప్పుడు ఈ 19,000 కోట్లు అయితే రావాలి కదా. పోనీ కనీసం ఒక్కసారి మీరు ఇవ్వకపోయినా విడతల వారీగా తేపకు 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వండి అని అన్నాను. మంచిది, నేను క్యాబినెట్లో మాట్లాడతా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతా అని అన్నాడు. మంచిదని వచ్చినాం. ఆయన ఏం ముఖ్యమంత్రి తీసుకుపోయిండో ఏం మాట్లాడినో తెలియదు. కానీ ఆ 19,000 కోట్లు అట్టనే ఉండగా ఇంకొక ఈయన 20,000 కోట్ల అప్పు మళ్ళీ చేసిండు. ఇప్పుడు 42,000 కోట్లు మనకు రావాల్సింది సింగరేణికి.
మరి 42,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తే ఎందుకు అడగరా ఈ అధికారులు? ఈ సింగరేణి ఇక భవిష్యత్తు లేదంటున్నావు అంటే మొత్తం డబ్బు గవర్నమెంట్కి దొబ్బబెట్టి ఇవాళ సింగరేణికి భవిష్యత్తు లేదంటే ఎవరి పరిస్థితి ఇది? నువ్వు ఎట్లా ఇది చేస్తావు అంటే మీ పోస్టులు కాపాడుకోవడానికి మీరు సింగరేణితో మన గవర్నమెంట్ తోటి మిలాఖత్ అవుతారు. మరి ఈ కార్మికుల పరిస్థితి ఏమైంది? రేపు నువ్వు పోతావు 2 సంవత్సరానికి పోతావు, 6 నెలలకు పోతావు. పోయిన తర్వాత రేపు సింగరేణి రేపు వచ్చిన సీఎంఎండి ఏమంటారంటే ఏం చేస్తాం బాబు, పైసలు లేవు, కొత్త వాళ్ళు లేవు, ఇంతమందిని మేము తీసుకోలేము. ఇది ఈ రాగం ఎందుకు మొదలు పెట్టిండ్రు? మెడికల్ బోర్డు ఎందుకు ఆపిండ్రు? డిపెండెంట్ ఉద్యోగాలు తీసుకోలేము, సింగరేణిలో ఖాళీలు లేవని ఇండైరెక్ట్గా మనకి చెప్పడానికి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు 5 నెలల నుంచి ఒక ఇది పెట్టింది. ఏంది? ఏసీబీ జరిగింది, ఆ సీఎంఓ మీద పెట్టు, ఏసీబీ పెడతావా, నువ్వు ఇంకో సిబిఐ పెడతావా, ఎవరు బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా తీసుకో, దానికి ఎవరు కార్మికులు వద్దలేదు కదా. బోర్డు అయితే నడవాలి కదా. 4-5 నెలలు అయింది బోర్డు అయింది. ఇందాక పాపం ఒక ఆయన నడవలేని పరిస్థితి వచ్చింది. ఆయన ఏదో పాపం మేనేజర్ గారు ఇస్తే చేస్తున్నావు కానీ లేకపోతే మీద కూడా నడవలేడు ఆయన. మరి అటువంటి వాడు పరిస్థితి ఏంది? మరి ఇంకా సంవత్సరం మీద 10 నెలలే ఉందట ఆయనకి. మరి 24 నెలలు ఉండాలంటావు కదా. మరి ఆ బోర్డు పెట్టాలి కదా నువ్వు, మరి ఎందుకు పెడతలేవు? తక్షణమే బోర్డు ఏర్పాటు చేయాలి అంటే ఇప్పుడు కొత్తగా ఇంకో డైరెక్టర్ వచ్చింది. ఆయన ఏమంటాడంటే సింగరేణి ఇప్పుడు బోర్డు అయిపోయి కార్మికులు అన్ఫిట్ అయ్యి పిల్లగాళ్ళకి వీటీసీ ఆపిన వాళ్ళు ఉన్నారు 200 మంది పైన. మన ఒక్క శ్రీరాంపురంలోనే 60 మంది పైన ఉన్నారట. ఆ పిల్లలు మన ఆఫీస్కి వచ్చిండు. ఏంటిదా అంటే ఎక్కడ ఖాళీలు లేవు అంటున్నారు. ఎక్కడ ఖాళీలు లేవా? ఏ బావిలో చూసినా ఏ మేనేజర్ అడిగినా మ్యాన్ పవర్ లేదా, మేమేం చేయాలి, మ్యాన్ పవర్ లేక ఆ 10 మంది పెట్టినాం, ఈ 10 మంది పెట్టినాం అంటారు. మరి ఎవడు ఈ లెక్క చూసేది? మ్యాన్ పవర్ ఇంకా కావాలి కదా అన్ని బావిల్లో. అంటే మ్యాన్ పవర్ పెట్టి ఖాళీలు లేవని ఒక్కబెట్టి 3-4 నెలల నుంచి ఆ పిల్లగాడు ఉద్యోగాలు ఆపారు. మరి దాని మనం అనుకుంటున్నాం మనకేంది అని. మన సోదరుడే కదా దిగిపోయిన ఆయన. మరి ఆ పిల్లగాడికి ఉద్యోగం రాకపోతే ఇప్పుడు మీరు మీద ఆపుంటే మీ పరిస్థితి ఎట్లుండేది? మీరు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వచ్చింది, అప్పుడే ఆగింటే ఎట్లా అయ్యేది మీ పరిస్థితి? అందుకని దాని కొరకు కూడా మనం ఖచ్చితంగా కార్మిక సంఘాలుగా ఖచ్చితంగా ఆ డిపెండెంట్ తొందరగా ఇవ్వాలి, బోర్డు జరపాలి. అట్లనే మన డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మనం గవర్నమెంట్కి ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళకి మన డబ్బట, ప్రతి దానికి మన డబ్బేనా, సింగరేణి డబ్బేనా దీనికి? అంటే సింగరేణి తేడాగా దొరికింది మీకు వాడుకోవడానికి. ఎందుకు లాభాలు ప్రకటిస్తలేమంటే ఇవన్నీ తీస్తారు రేపు అల్లి 0 చూసి ఇదే ఉన్నట్టు. ఇక మరి దాన్ని ఒప్పుకుందామా? దాని కొరకే మేము మొన్న బాయ్కాట్ చేసినాం. బాయ్కాట్ చేసి లాభాలు ప్రకటించిన తర్వాతనే మేము మీటింగ్కి వస్తామని చెప్పినాం. లాభాలు ఎంతో ప్రకటించి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో మేము పోయి ముఖ్యమంత్రితో మాట్లాడుకుంటాం. అట్లనే ఈ సర్క్యులర్ లీవ్ నువ్వు ఒప్పుకున్న దానికి సర్క్యులర్ లీవ్ అప్పుడే మేము ఇచ్చేస్తామని మేము వస్తే మరి ఇవాళ కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తారు. సరే వాళ్ళు ఎవరైనా దుష్ప్రచారం చేసినా కార్మికులందరికీ తెలుసు. 80 మమ్మల్ని కొత్తగా చూస్తలేరు. ఇవాళ మేము కొత్తగా రాలేదు సంఘం, ఇవాళ వచ్చి పోయేది కూడా కాదు. గెలిచినా ఓడినా కార్మికులతోటే ఉన్నాం. మరి వీళ్ళు ఈ సంఘాలు ఏంటి పరిస్థితి చెప్పండి? వీళ్ళు ఎక్కడున్నారు? నిన్నటిదాకా చెప్పమానండి. 2-3 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఇక్కడ ఐఎన్టీసీ లీడర్ అని తిరిగిన ఎవరన్నా? ఆనాడు ఐఎన్టీసీ ఉండేది. ఉంటే ఏమైంది? ఆ గవర్నమెంట్ పోగానే వీళ్ళందరూ మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ తెలుగుదేశం అంటే తెలుగుదేశంలో పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ మేము టీఆర్ఎస్ ఐఎన్టీసీ అంటున్నారు. ఇంకో 3 సంవత్సరాలకి ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ అందులోకే కానీ మళ్ళీ ఇది ఉండదు. మరి మేము 12 సంవత్సరాలు ఓడిపోయే ఉన్నాం. పోయినావా ఇంకో దాంట్లోకి? మనం 80 సంవత్సరాల నుంచి మనకి ఎప్పుడు గవర్నమెంట్ లేదు, ట్రేడ్ యూనియన్ నడుపుతున్నాం. వీళ్ళు ఏమంటారు? వీళ్ళకి ఎవరున్నారా? మంత్రులు ఉన్నారా? ఎమ్మెల్యేలు ఉన్నారా? ముఖ్యమంత్రులు ఉన్నారా? మాకు ముఖ్యమంత్రులు ఉన్నా మేము నడిపి ఇచ్చేస్తాం అంటున్నారు. మన ఆఫీసర్లో కూడా బుద్ధి ఉండాలి. సర్కారు సంఘం అని వస్తే వాళ్ళకి మీరు మా ఇచ్చేస్తారా అంటే మరి ఎందుకని ఎన్నికలు పెట్టిర్రు? మరి ఏ సర్కారు ఉంటే ఆ సర్కారుతో నడిపించుకోండి. వీళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి, వీళ్ళు పైరోజు ఇచ్చేసుకోవడానికి వీళ్ళు
దాన్ని లొంగుతున్నారు. కాబట్టి ఇలా అధికారులు కూడా గుర్తించాలి. ఎన్నికలు పెట్టినావు, గుర్తింపు సంఘం గెలిచినప్పుడు గుర్తింపు సంఘంతో మీరు చేయాలి. చేయకుండా మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం మనం? అట్లనే ఇవాళ ఏదైతే ఈ లీడర్లు ఉన్నారో చెప్పమని నేను గుండె మీద చేసుకొని, నువ్వు 2 సంవత్సరాల క్రితం ఏ సంఘంలో ఉన్నావు, ఇవాళ ఏ సంఘంలో ఉన్నావు చెప్పు న్యాయంగా. అంటే మన వాళ్ళు అంటారు లేదు, పశువులు ఏం చేస్తాయి, ఆడ పచ్చకుంటే ఆడ మేస్తాయి. నీ చేను నా చేను అని ఉంటుందా? నీ చేనునే మేయాలి, నా చేను ఆడ పచ్చకుంటే ఆడికి పోయి మేస్తాయి. అంతే ఉంటారు కొంతమంది. ఆడ అధికారం వస్తే అందులో పోయి చేస్తారు. అటువంటి వాళ్ళతో మనం ఏంటి, గెలిచినా ఓడినా కార్మికులతోటే ఉండేటోళ్ళం మనం. మీకు చెప్పండి గుండె చేసుకొని న్యాయంగా. కాబట్టి మాకు ఏనాడు ఎమ్మెల్యే లేరు, ఏనాడు మాకు మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు. గుర్తింపు సంఘంలో ఉన్నా లేకపోయినా మాకు మా బలం కార్మికులే. మేము కార్మికుల అండతోటే ట్రేడ్ యూనియన్ నడిపిస్తున్నాం. ముఖ్యమంత్రి అండతోటో మంత్రుల అండతోటో కాదు. మీరందరూ మా పక్షాన ఉంటేనే మేము దాన్ని నడిపించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ లాభాల వాటా ఉన్నది, లేదు సర్కులర్లు ఉన్నాయి. మేము ఏ మంత్రి దగ్గరికి ఎందుకు పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోతాం? మీ దగ్గరికే వస్తాం, మీకు చెప్తాం విషయాలు. మీరందరూ సిద్ధమైతే వాడు ఎవడైనా దిగి రావాల్సిందే. మేనేజ్మెంట్ అయినా దిగి రావాల్సిందే, గవర్నమెంట్ అయినా దిగి రావాల్సిందే. ఏం చేయలేదా? ఇవాళ కొత్త మనకి. ఆనాడు మీరు చూశారు, రాజశేఖర రెడ్డి కంటే పవర్ఫుల్ మినిస్టర్ వీళ్ళు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనం చేయలేదా? ఆందోళన చేయలేదా? సమ్మెలు చేయలేదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేయలేదా? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేయలేదా? ఎప్పుడు చేసినాం? దురదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్ వచ్చిన టీబీజీ కేసు వాళ్ళదే గవర్నమెంట్, వాళ్ళదే యూనియన్ అయితే వాళ్ళు ఏమి చెప్పకుండా, పోరాటాలు ఏమి లేకుండా కార్మికులు నిర్వీర్యం చేసి మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పి ఈ విధంగా తీసుకొచ్చారు. కాబట్టి ట్రేడ్ యూనియన్ వేరు, పొలిటికల్ రాజకీయ పార్టీలు వేరు. ఈ రాజకీయ పార్టీల జోక్యం ఇక్కడ ఎందుకు ఉండాలండి? నువ్వు గెలిచినావు ఎమ్మెల్యే, ఎక్కడ నువ్వు ఎమ్మెల్యే అక్కడ చేసుకోవాలి. నీ అక్కడ ఏం అవసరం ఉందో నువ్వు గవర్నమెంట్ ఫండ్తో చేసుకోవాలి. అట్లా కాదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సింగరేణి 2 కోట్ల రూపాయలు ఇచ్చింది మొన్న. ఎందుకు ఇచ్చిందండి? సింగరేణి ఎందుకు ఇవ్వాలి 2 కోట్ల రూపాయలు? మనకి ఇది లేదు. ఇప్పుడు మనము సిబిఎస్ సిలబస్ పెట్టాలని పెట్టినాం డిమాండ్. ఒకేసారి అన్ని చోట్ల పెట్టలేము. ముందు గోదావరి కల్లో పెడతాం, తర్వాత శ్రీరాంపురంలో కూడా పెడతామన్నారు. మంచిదన్నాం. సరే గోదావరి కల్లో ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. మన స్కూల్ చూసిండ్రు వాళ్ళు వచ్చి, సిబిఎస్ వాళ్ళు, సెంట్రల్ వాళ్ళు. ఈ స్కూల్ పనికిరాదు, ఇట్లా ఈ మోడల్లో ఉండాలని పెట్టిండ్రు. సరే అని ఇప్పుడు ఎస్టీపీపీలో కట్టిస్తున్నారు. ఒక్కదానికి ఇది చేస్తున్నారు. మరి అన్ని చోట్ల కట్టియచ్చు కదా. ఈ 146 కోట్ల రూపాయలు పెడితే సింగరేణిలో అన్ని ఏరియాల్లో మంచి స్కూళ్ళు అయితే కదా. నువ్వు 33 జిల్లాలకు తీసిపోయేందుకు ఇవ్వాలి ఆ డబ్బుని, డిఏఎఫ్ నిధుల్ని. అంటే ఏంటి ఇవ్వాలా? నీ పోస్టుల కొరకు నువ్వు గవర్నమెంట్ మెప్పు పొందడానికి చేస్తా ఉన్నావు. గవర్నమెంట్ మనసు వాడుకుంటా ఉంది సింగరేణి ఇష్టమైనట్టు. ఇది కేసీఆర్ రాకముందు లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే దీన్ని అలవాటు చేసాడు. ఇక వీళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు, ఇందాక నేను చెప్పిన కదా, వాళ్ళు ఏది పెడితే వీళ్ళు కాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం దాన్ని చేస్తూ ఉన్నారు. ఇట్లయితే సింగరేణికి భవిష్యత్తు ఏముంటుంది? కాబట్టి మన ఫండ్స్, మనకు రావాల్సిన డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మా మిత్రులు చెప్తున్నారు కదా, గవర్నమెంట్ మాదే, వీళ్ళతో ఏమైంది, మంచిదే, మేము ఒప్పుకుంటాం, నీదే గవర్నమెంట్ ఉంది, నువ్వే ఉన్నావు. మాకు రావాల్సిన 42,000 కోట్ల రూపాయలు ఇవాళ రావాలి కదా. అందులో సగం 21,000 కోట్ల రూపాయలు నీ ముఖ్యమంత్రితో మాట్లాడతావా, నువ్వు ఏ మంత్రితో మాట్లాడతావు ఇప్పించు, నిన్ను అన్ని బాయిల మీద నేనే సన్మానం చేస్తా. నువ్వు ఏ యూనియన్ ఉండి నాకేంది, మా కార్మికులకు లాభం జరిగినప్పుడు నేను సన్మానం చేస్తా. మరి ఇది ఓపెన్గా చెప్తున్నా. నిన్ను సింగరేణిలో ఉన్న అన్ని బాయిల మీద సన్మానం చేస్తా ఐఎన్టీసీ లీడర్ని. నువ్వు ముఖ్యమంత్రితో చెప్పి ఆ 42,000 కోట్లు రావాల్సిన కానీ సగమే ఇప్పించు, 21,000 కోట్లు ఇప్పించు. ఆడ మాట్లాడరు. ఎందుకంటే ఆడ మాట్లాడితే వీళ్ళ పోస్టులు బీకెత్తారు వాళ్ళు. వాళ్ళ కింద కాదు వీళ్ళు పనిచేయాల్సింది. అందుకని ఇవాళ రాజకీయ జోక్యం సింగరేణిలో పెరిగిపోతుంది. దీన్ని కార్మిక వర్గం ఆలోచన చేయాలి. దయచేసి మీరు ఆలోచన చేయాలి. అట్లనే కొత్త బాలు రావాలి. కొత్త బాలు రాకపోతే భవిష్యత్తు ఏంటంటే సింగరేణికి. ఇప్పుడు మన శ్రీరాంపురంలో మీకు తెలుసు, 4 సంవత్సరాల నాడు సింగరేణి మేనేజ్మెంట్ ఏం చెప్పిందండి? 3-4 సంవత్సరాల నాడు మీ ఆర్కే 7 ఇంకో 4-5 సంవత్సరాలు నడుతుంది. ఆర్కే నీటెక్ వచ్చే సంవత్సరమే బంద్ అయింది. SRP 1 బంద్ అయిపోద్ది. ఆర్కే 5 ఒక 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ నడవదు. ఇది కదా మేనేజ్మెంట్ చెప్పింది. వాస్తవా కాదా? మీటింగ్లో చెప్పింది. మీరు వినుంటారు. అప్పుడు మనం గెలిచిన తర్వాత ఈ బాయిలు బంద్ అయితే ఈ కార్మికులందరూ ఆడిపోవాలి. ఇక్కడ
తండ్రులు కానీ ఇక్కడ పనిచేసి ఉన్నారు, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి చాలా మందికి, సొంత ప్రాంతం ఇది. ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి అయితే ఇప్పుడు ఈయనైతే ఈ ప్రాంతంలో ఉన్నారు, ఎట్లా పోతారు? ఈ లైఫ్ పెంచాలి కదా అంటే పోయిన సంవత్సరం మనం గెలిచిన తర్వాత ఆర్కే న్యూటెక్కి దానికి ఒక చేసి దానికి ఒక 4-5 సంవత్సరాలు నడిపిస్తామని ఒప్పుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పట్టుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఆర్కే న్యూటెక్ జరుగుతుంది. మీ మైండ్ కూడా అటు పోయిన సంవత్సరమే అదేదో డిస్టిక్ బంద్ చేస్తాం, ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటలేడంటే దాని మీద ఆందోళన చేసి పోయిన ఆయనతో కూడా మాట్లాడినాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినాం, ఆయనతో దిగి చూసి ఇచ్చేశాను. ఇప్పుడు దీని లైఫ్ పెరిగి ఇంకో 10 సంవత్సరాల పైన ఈ ఆర్కే సేవ నడిపిస్తాం అనేది ఇప్పుడు వచ్చింది. SRP1 పోయిన సంవత్సరం క్లోజ్ చేస్తామన్నారు, దానికి టార్గెట్ కూడా ఇలా దాంతో మాట్లాడినాం. మొన్న డీజీ మీటింగ్ జరిగింది, సేఫ్టీ ట్రైపార్టెంట్ డీజీని అడిగినాం, ఆ శ్రీరాంపురం ఆ సీమ్ కనుక మీరు పర్మిషన్ ఇస్తే ఇంకొక 2-3 సంవత్సరాలు ఆ బాగా నడుస్తుంది, మాకు 50 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరంతో, వాళ్ళకి 50 సంవత్సరాలది జరుపుకుంటాం మేమని వాళ్ళు అన్నారు అని అంటే మంచిది, నేను మాట్లాడుతా అన్నాడు. అది వస్తే ఆ SRP1 కూడా ఇంకొక 2-3 సంవత్సరాలు కొనసాగుతుంది. RK5 ఒక RK6 మాత్రం మొన్న బంద్ అయింది, వాళ్ళందరినీ ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అట్లా ఇవాళ దీని లైఫ్ పెరగాలి, ఈ ఉన్న బావిలన్నా చేయాలి. రెండోది కొత్త బావిలు రావాలి. కొత్త బావిలు ఎట్టొస్తాయి? 10-12 సంవత్సరాలు సింగరేణిలో ఒక్కటైనా కొత్త బావి వచ్చిందా? రాలా. ఎందుకు? ఇంకా ఆ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఆయన ఒక చట్టం పెట్టుకొని కూర్చోండి. ఆయన ఏంది, మేము యాలంపాడ పెడతాం, ఎవడన్నా వాడుకోండి, ఎవడికి వస్తే వాడే నడుపుకోండి అని ఆయన ఒకటి పెట్టిండు. పెట్టి 4 సంవత్సరాల నాడు యాలంపాడ పెట్టిండు. యాలంపాడ పెడితే అప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏమన్నాడు, మీరు యాలంలో పాల్గొనొద్దు, సింగరేణి వాళ్ళు ఆ బావిలు మనకే రావాలి, మేము చేస్తాము అని అన్నాడు. మంచిదే అనుకుని మనందరం కూడా 3 రోజులు సమ్మె కూడా చేసినాం, ఈలం లేకుండానే మాకు ఇవ్వాలని కూడా చేసినాం. చేసిన తర్వాత ఆగిందా? యాలంపాడ పెట్టిండ్రు, ఆ 2 బావిలు ప్రైవేట్ వాడికి పోయింది. ఎల్లందులో కోయగూడెం OC3 ప్రైవేట్ వాడికే పోయింది, అరవిందో కంపెనీడికి. సత్తుపల్లి OC3 అది కూడా అవంతిక కంపెనీడికి పోయింది. అసలు రాష్ట్రం ఏందనంటే తర్వాత తెలుసుకుంటే ఏంటంటే ఈ ఇల్లందులో ఉన్న అరవిందో కంపెనీ ఏదైతే వచ్చిందో తీసుకున్నదో వానికి ఇప్పించడానికే టెండర్ వద్దన్నాడు అప్పుడున్న ముఖ్యమంత్రి. ఎవరు ఈ అరవిందో కంపెనీ? ప్రసాద్ రెడ్డి. ఎవరు ప్రసాద్ రెడ్డి? ఎవరు? కవితమ్మ ఆయన ఇద్దరు కలిసి ఢిల్లీలో లెక్కర్ బిజినెస్ చేసిండు కదా, ఇద్దరు జైలుకు పోయారు కదా, ఆయనకి ఇప్పించడానికి ఈ బావిని మనకి మన సింగరేణికి వద్దన్నాడు. అదే సింగరేణి టెండర్ వేసి ఉంటే 2 బావిలు మనకు వచ్చాయి. ఇవాళ 2 బావిలు నడిస్తే ఇంకొక 1000 మంది పైన కార్మికులు మనకి అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యేటోళ్ళు. అది బాయ. అవంతిక కంపెనీ వచ్చింది సత్తుపల్లిలో. అది ఎవరిది కంపెనీ చెప్పండి? మన కరీంనగర్ ప్రతిమా మెడికల్ కాలేజ్ ఉందిగా, శ్రీనివాసరావు గారు, ఆ ప్రతిమా మెడికల్ కాలేజ్ శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్ట్నర్స్. అంటే ఎవరు? ఆయన బంధువు, కేసీఆర్ గారు బంధువు, ఆయనకు పోయింది అది. అంటే నీ బంధువుకి ఇప్పించుకోవడానికి, నీ బిడ్డ పార్ట్నర్కి ఇప్పించడానికి నువ్వు సింగరేణిని పాల్గొనకుండా చేసి నువ్వు అది చేసినావు. అవి 2 ప్రైవేట్కి పోయినాయి. కానీ ఆ 2 స్టార్ట్ కాల. ఎందుకు కాలేదంటే దానికి ఒక సమస్య వచ్చింది. ఎల్లందు బాయి ఏదైతే ఉన్నదో అది ట్రైబల్ ఏరియా. ట్రైబల్ ఏరియా అంటే 170 యాక్ట్ ఉంటుంది. అక్కడ 170 యాక్ట్ ఉంటే అక్కడ భూమి ఎవడు కొనడానికి వీలేదు, వేరేవాడు. అయితే ట్రైబలే కొనుక్కోవాలి. ఇప్పుడు మన ఊరు మందమారి ఉంది కదా, ఊరు మందమారి దగ్గర నువ్వు పోయి కొంటే నీకు పట్టా అవుతుందా? కాదు. 170 యాక్ట్ ఉంది అక్కడ. అక్కడ ఎవరు కంపెనీ పెట్టడానికి వీల్లేదు చట్టంలో. మన ఎన్నికలు అయిన తర్వాత ఆయన బీజేపీ కిషన్ రెడ్డి గారు మంత్రి అయింది కదా, బొగ్గల శాఖ మంత్రి, ఆయన కదా ఆల్ ఇండియాకి. ఆయన కలిసినాం, మేము పోయి కలిసి ఒక మెమోండం ఇచ్చినాం. సరే ఎవరే పార్టీ అయితే ఏంది, మనకి సింగరేణికి న్యాయం జరగాలి, సింగరేణి కార్మికులకు జరగాలి. పోయి మేము మెమోండం ఇచ్చి చెప్పినాం, సార్ ఈ 2 బావిలు మాకు రావాల్సినవి, అప్పుడు కేసీఆర్ ఇట్లా చేసిండు, ఈ 2 బావిలు మాకు వచ్చినట్టు చేయాలంటే ఆయన అన్నాడు, ఒకసారి టెండర్ అయిపోయిన తర్వాత నేనేం చేయగలుగుతా, టెండర్ అయిపోయింది వాళ్ళకి వచ్చింది కదా అన్నాడు. టెండర్ అయింది, పోయింది, వాస్తవమే, కాదంటలేదు. కానీ దీనికి ఒక విషయం ఉన్నది, కోయ కూడా ఉంది, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అది 170 యాక్ట్ ఉన్నది, చేయలేరు. కాబట్టి అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మేము కలిసిన నాటికి? 2.5 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని కలిసిన నాటికి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేయొచ్చు కదా, టెండర్ వచ్చినట్టు చేయకపోతే చేయండి, చేసి మాకు ఇవ్వండి అంటే మంచిది, మేము ఈ క్లూ ఉంది కాబట్టి రాస్తానని దాని మీద రాసి సెక్రటరీకి పంపింది. సత్తుపల్లిది. సత్తుపల్లి ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళంటే తెలుస్తుంది.
ఎక్కడ ఇప్పుడు ఆ సత్తుపల్లి ఓసీ3 వచ్చేది, ఒక పక్కన మన జేవిఆర్ ఓసీ ఉంది, రెండో పక్కన కిస్టారం ఓసీ ఉన్నది. ఈ రెండింటి మధ్యలో ఆ ఓసీ వచ్చింది. మరి వాడు రెండింటి మధ్యలో ఓపీ తీస్తాడు, తీసిన మట్టి ఎక్కడ పోయాలి, వాడు మన దాంట్లోనే పోయాలి. మరి మనం ఎందుకు ఒప్పుకుంటాం మన స్థలంలో పోయడానికి? ఒప్పుకోకపోతే 4 సంవత్సరాలకి వాడు కూడా తీస్తున్నాడు. కాబట్టి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వండి అని అన్నాం, చూస్తామని అన్నాడు. ఇంతవరకు చేయాల. ఇప్పుడు మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆ మట్టి పోయడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఇప్పుడు గవర్నమెంట్ రికమెండ్ చేస్తాను. మరి కేసీఆర్ ఏమో అట్లా అలాట్మెంట్ చేయించిండు, మేమేమో మట్టి పోయడానికి రికమెండ్ చేస్తున్నాం. అంటే దీని వెనకేంటిది? మీరు గవర్నమెంట్ ఎవరున్నా మీకు ఎవరు 100 కోట్లు ఇస్తే వారికి. ఇప్పుడు సింగరేణి ఇస్తే ఆ బాయి మనం ఏ గవర్నమెంట్కి రూపాయి ఇవ్వం, ట్యాక్సులు కడతాం అంతే తప్ప రూపాయి ఇవ్వం. అదే ప్రైవేట్ వాడికి వస్తే 100 కోట్లు ఇస్తున్నాడు, 200 కోట్లు 500 కోట్లు తీసిపోయి అప్పచెప్తాడు. కాబట్టి అలా సత్తుపల్లిది కూడా ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మన అధికారులు మన జీవీ రెడ్డి గారని మన దగ్గర చేసిండు, SRP3 మేనేజర్గా చేసిండు, ఆయన డైరెక్టర్ అయినప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, సత్తుపల్లిలో మట్టి పోయడానికి అవకాశం ఇస్తే భవిష్యత్తు ఉండదు, సత్తుపల్లి మూసేస్తుంది, ఇక ప్రైవేట్ వాడిది అవుతుంది అని అంటే ఒప్పుకోకపోతే ఆయన రాజీనామా చేయించిందండి. 6 నెలలు సర్వీస్ ఉన్నప్పుడే రాజీనామా చేసిపోయాడు ఆయన జీవీ రెడ్డి. వీళ్ళు చేయబట్టి, ఈ గవర్నమెంట్ చేయబట్టి అది సప్లై చేస్తారు ఎక్స్ప్లోజివ్స్. మన ఎక్స్ప్లోజివ్స్ అంటే ఓపెన్ కాస్ట్లో ఎక్స్ప్లోజివ్స్ అంటే చాలా టన్నులు కావాలి వాళ్ళకి. దానికి సప్లై చేసే కాంట్రాక్టర్ పోయిన సంవత్సరం ఏం చేసిందంటే ఎక్కువ వేసింది రేటు. ఎక్కువ వేస్తే అప్పుడున్న డైరెక్టరు NVK శ్రీనివాస్ అని ఆయన, అరే ఇంత ఎక్కువ వేశారు మీరు, ఇది ఒప్పుకుంటే 400 కోట్లు సింగరేణికి లాస్ వస్తుంది, నేను ఒప్పుకున్నాను. వాడు పోయి బట్టిని కలిసిందట. బట్టిని కలిస్తే బట్టి పిలిచి మీరు ఆయనకి ఒప్పుకోవాల్సిందంటే అది ఒప్పుకుంటే మాత్రం సింగరేణికి 400 కోట్లు ప్రతి సంవత్సరం లాస్ అవుతుంది అన్నమాట. అన్నందుకు ఆయన తీసిపడేసి. అంటే ఇప్పుడు డైరెక్టర్లని CNMDని నియమించే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది, జనరల్ మేనేజర్ వారికి మాత్రం వాళ్ళకి లేదు. జనరల్ మేనేజర్ వారికి మాత్రం సీనియారిటీ ప్రకారం వీళ్ళకి వస్తుంది. ఇక డైరెక్టర్ ఎవరు అనేది సెలక్షన్ పోస్టు, CNMD అనేది సెలక్షన్ పోస్టు. అంటే సెలక్షన్ పోస్ట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదు కాబట్టి ఆయనకి 6 నెలలు సర్వీస్ బంద్ అయిపోయింది, డ్యూటీకి తీసుకోలేదు ఆయన. మనం ఆశ్చర్యపోతాం, మన బదిలీ వర్కర్ని 4 రోజులు ఆపినా మనం ఊరుకుంటామా? ఆ డైరెక్టర్ని 6 నెలల జీతాలు డ్యూటీకి తీసుకోకపోతే కూడా ఈ ఆఫీసర్లు ఎవరు మాట్లాడలేదు. మేమే దాని మీద చేసినాం, ఇది అన్యాయం అయ్యా, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాం, ఇది అన్యాయం అయ్యా. డైరెక్టర్ ఎవరున్నా ఆయన దేని కొరకు అడిగిండు? సింగరేణికి 400 కోట్ల రూపాయలు లాస్ వస్తుందని అడిగిండు. దాని మీద మీరు ఎట్లా చేస్తారనంటే చివరికి ఆయనకి పని ఇచ్చింది కానీ ఏదో మూలను పడేసింది, యాప్మెల్ కంపెనీలో పడేసింది, డైరెక్టర్గా పడేసి ఈడీగా పడేసాడు. అంటే ఇలా ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు బాగా మాకంటే ఎక్కువ బీటెక్లు ఎంటెక్లు చదివారు. మరి ఇట్లా చేస్తే గవర్నమెంట్ రేపు మన పరిస్థితి ఏమైంది మీరు ఆలోచన చేయాలి దయచేసి. మేము అందుకే ఇలా చెప్పింది మొన్న, మేము ఒకటే చెప్పినాం, మాకు మేము కూడా ఈ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చినాం, మేమేం వ్యతిరేకం కాదు. కానీ సింగరేణికి అన్యాయం చేస్తే ఊరుకునే సమస్య లేదు. ఈ సింగరేణిలో మా నాయకులు ప్రాణ త్యాగాలు చేసి నిర్మించారు సంఘాన్ని.